హలో నమస్తే. వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఉప్పు కప్పు రంబు మూవీ యొక్క రివ్యూ అయితే చూసేద్దాం. సమాధి చోటు కోసం ఎవరైనా కొట్టుకుంటారా? అందరూ వచ్చి నాకు కావాలి అంటే వెండి తెరపై తనదైన నటనతో అదరగొడుతూనే అప్పుడప్పుడు ఓటీటీ వేదికగాను రాణిస్తుంది కీర్తి సురేష్. మరోవైపు వైవిధ్యమైన కథలు, పాత్రలు పంచుకుంటూ అలరిస్తున్నాడు సుహాస్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఉప్పు కప్పు రంబు నేరుగా ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది ఈ రోజు మనం తెలుసుకుందాం. దీని కథ ఏంటంటే, తండ్రి చనిపోవడంతో చిట్టి జయాపురం ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే ఆనందం ఎన్నో రోజులు నిలవదు. ఆ ఊరికి ఓ విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. శ్మశానం భూమి కొరత వచ్చి పడుతుంది. కేవలం నలుగురికి మాత్రమే శ్మశానంలో సమాధి చేసేందుకు చోటు ఉంటుంది. మరి కాటి కాపరి చిన్నాతో కలిసి అపూర్వ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం వెతికింది? ఈ క్రమంలో ఆమెకి ఎదురైన పరిస్థితులేంటి? శ్మశానంలో ఖాళీ స్థలం కోసం మొదలైన గడువ ఊళ్ళో ఎలాంటి చిచ్చు పెట్టింది? చివరికి అపూర్వ తీసుకున్న నిర్ణయంతో సమస్య పరిష్కారమైందా? అవన్నీ ఈ మూవీలో ఉంటాయి. ఎలా ఉందంటే, నేటి యువ రచయితలు, దర్శకులు సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలాంటి పాయింట్లో కూడా సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపరిచేలా చేస్తున్నారు. అలాంటి ఒక ఆసక్తికర కథాంశమే ఉప్పు కప్పు రంబు. శ్మశానం భూమి కొరత అనేది ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యలో ఒకటి. దానికి వినోదం జోడించి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు ఐవి శశి కొంతవరకు సఫలమయ్యారు. కథ వస్తువు చిన్నదైనప్పుడు దాని చుట్టూ అల్లుకునే సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించేలా చేయాలి. చెప్పాలనుకున్న పాయింట్ చెప్తూనే ప్రేక్షకుడు విసిగిపోకుండా ఎంగేజ్ చేయగలగాలి. అలా చేయలేనప్పుడు కథను ఎంత షార్ప్గా చెప్తే అంత బాగుంటుంది. ఈ చిత్రంలో అదే లోపించింది. శ్మశానం కొరత అనేది చిన్న పాయింట్ కావడంతో అసలు విషయాన్ని ఆవిష్కరించే క్రమంలో చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. ఊరి పెద్ద ఆయన తండ్రి మరణంతో అపూర్వ బాధ్యతలు స్వీకరించడంతోనే కథ నేరుగా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, రచ్చబండ దగ్గర అపూర్వగా కీర్తి సురేష్ నటన, ఊరి ప్రజల తీరు కాస్త అతిగా అనిపిస్తాయి. ఆయా సన్నివేశాల్లో ఎక్కడా సహజత్వం కనిపించదు. వాటి ద్వారా హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. నలుగురికి శ్మశానంలో స్థానం ఉందని తెలిసిన తర్వాత ఊళ్ళో చావుకి దగ్గరైన వాళ్ళు వివరాలు సేకరించడం, లాటరీ తీయడం వంటి సన్నివేశాలన్నీ కథను ముందుకు తీసుకెళ్తాయి. దీంతో కథ మొత్తం అక్కడికక్కడే తిరిగిన భావన కలుగుతుంది. శ్మశానం కోసం స్థలం సేకరించాలని ప్రయత్నించిన దారులన్నీ మూసుకుపోవడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించి ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచారు. ఇక్కడి నుంచే కథా కథనాలు సరైన ట్రాక్ లో పడతాయి. తల్లి చివరి కోరిక నెరవేర్చడం కోసం చిన్న చేసే పనితో కథ కీలక మలుపు తిరుగుతుంది. అది కాస్త ఊళ్ళో వివాదానికి దారితీయడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తిని కలిగిస్తాయి. చివరి అరగంట సినిమాకు ఆయువు పట్టు. శ్మశానం కోసం అపూర్వ, చిన్న కలిసి తీసుకునే నిర్ణయం, అందుకు ఊళ్ళో వాళ్ళు ఏం చేశారన్నది అలరించేలా తీర్చిదిద్దారు. పతాక సన్నివేశాలు ఒక ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు వినోదాన్ని పంచుతాయి. అవేంటో తెరపైనే చూడాలి. మరి ఎవరెలా చేశారంటే, అపూర్వగా కీర్తి సురేష్ అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఊరి పెద్దగా బాధ్యతలు స్వీకరించడం, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో కీర్తి నటన కాస్త అతిగా అనిపించినా ఆ తర్వాత చాలా సెటిల్డ్ గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న పాత్రలో సుహాష్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఊరి పెద్దలుగా బాబు మోహన్, శత్రు వినోదాన్ని పంచారు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దర్శకుడు ఐవి శశి ఎంచుకున్న పాయింట్ కొత్తది, సందేశాత్మకమైనదే అయినా దానికోసం ఎక్కువ సమయం తీసుకున్నారనిపిస్తుంది. గ్రామ దేవత ఆడది ఉంటే తప్పులేదు, కానీ ఊరి పెద్దగా ఉంటే తప్పేంటి వంటి సంభాషణలు మెప్పిస్తాయి. కుటుంబంతో చూడొచ్చా అంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడ కూడా అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేవు.